అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్గా చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. Okay, so first message వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరలో మీరు కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఇది మనీకి రిలేటెడ్ సంబంధించి, మటీరియలిస్టిక్ దానికి సంబంధించి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ మీకు. సో ఈ న్యూస్ కోసం మీరు చాలా టైం నుంచి వెయిట్ చేశారు. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, కొంతమంది సజెషన్స్ అవి తీసుకొని దీని మీద వర్క్ చేయడము, ఇలాంటిదంతా చూపిస్తుంది. అంటే సమ్ థింగ్స్ ఉంటుంది రైట్, ఏదైనా లిటికేషన్ లాంటిది అలాంటి అంతా ఉంటుంది రైట్. సో దీనికి సంబంధించి మీరు వర్క్ చేయడము, హెల్ప్ తీసుకోవడము, వేరే వాళ్ళతో మాట్లాడడం లాంటిది, మేబీ లీగల్గా హెల్ప్ తీసుకోవడము, ఇలాంటిది అనమాట. సో ఇలాంటి దానికి సంబంధించి ఏదో ఈ న్యూస్ అనేది రాబోతుంది, గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా అబండెన్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు. సమ్ సార్ట్ ఆఫ్ ప్రాపర్టీ, లేకపోతే ల్యాండ్ అనో, లేకపోతే ఇల్లు అని చెప్పేసో, మనీ అనో, లేకపోతే ఏదైనా లైక్ ఫీల్డ్స్ అనో, ఇలాంటిదనమాట. ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మెసేజ్ అయితే చూపిస్తుంది ఇక్కడ. సో ఎస్, గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ కెరియర్కి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వస్తుంది తొందరలో. మీరు మనీ వైజ్గా స్టేబుల్ అవ్వబోతున్నారు, స్టెబిలిటీ రాబోతుంది అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. ఓకే, సో కొంతమందికి ఫాదర్లీ ఎనర్జీ, ఫాదర్లీ మాస్కులైన్ ఎనర్జీ నుంచి కూడా మెసేజ్ రిసీవ్ చేసుకోవడము, మీకు మీ ఫాదర్, లేకపోతే మీకు మీ ఫాదర్లీ లైక్ గార్డియన్ ఎనర్జీ, వీళ్ళతో ఏదైనా గొడవ లాంటిది, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్, ఎమోషనల్ డిస్టెన్స్ లాంటిది, ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక అది ఎండ్ అయిపోతుంది. దానికి సంబంధించి కూడా ఏదో గుడ్ న్యూస్ రావడం, ఆ పర్సన్ మీతో వచ్చేసి లైక్ వచ్చి మీతో మాట్లాడడము, లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదో నడుస్తూ ఉంది, క్లారిటీ లేదు అని అంటే దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడము. సో ఇది జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్లు కూడా యూనివర్స్ నుంచి మెసేజ్. సో అందుకే ఇక్కడ మీకు చాలా స్ట్రాంగ్గా ఏంటి అంటే మేబీ చాలామందికి ఇప్పుడు ఫినాన్షియల్లీ సమ్ సార్ట్ ఆఫ్ మెటీరియలిస్టిక్ సంబంధించి స్ట్రగుల్ నడుస్తూ ఉండొచ్చు, మనసులో ఏమీ బాగా లేకుండా ఉండిండొచ్చు. కొంతమందికి ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తూ ఉండడం, అంటే నేను మేబీ ఈ విధంగా యాక్ట్ చేస్తాను, కొంచెం రాంగ్ స్టెప్ తీసుకుంటాను, ఇలా అనమాట. అంటే మీరు చెయ్యరు, బట్ ఇక్కడ ఏంటంటే మనసులో బాగా హర్ట్ అయిపోయి చిరాకు వచ్చేసి ఈ విధంగా చేయాలన్న దగ్గరికి వస్తూ ఉండొచ్చు. సో అందుకే ఏంటంటే ఇప్పుడు అది ఎండ్ అయిపోయి మీరు ఫినాన్షియల్ స్టేబుల్ అవ్వబోతున్నారు, మంచి గ్రోత్ అనేది వస్తుంది, ఒక మంచి ప్లేస్లో ఉండబోతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో మనీ పరంగా మంచి స్టెబిలిటీ అయితే రాబోతుంది. సో చూద్దాము నెక్స్ట్. అండ్ కొంతమందికి మీ లైఫ్లో ఎవరైనా ఒక సైలెంట్ కైండ్ ఆఫ్ పర్సన్, ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ మీతో ఎప్పుడు ఏమీ షేర్ చేసుకోకుండా ఉండడం, సైలెంట్గా ఉండడము, ఈ విధంగా యాక్ట్ చేయడం అనమాట. ఓకే, సో ఇలాంటి పర్సన్ కనుక ఉంటేను ఈ పర్సన్ నుంచి కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇంట్రోవర్టెడ్ కైండ్ ఆఫ్ పర్సన్, ఓకే, పర్టికులర్లీ మేబీ కొంతమందికి వర్క్లో మీరు పరిచయం అయ్యి ఉండొచ్చు. సో ఈ పర్సన్ నుంచి కూడా మీరు మెసేజ్ రిసీవ్ చేసుకునేది చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 4 ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద నెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే న్యూ బిగినింగ్ ఇన్ లవ్ అన్నది వస్తుంది మీకు. కొంతమందికి మీరు న్యూ లవ్ని అట్రాక్ట్ చేస్తూ ఉండొచ్చు మీ లైఫ్లో.
కొత్త పర్సన్ వస్తూ ఉండొచ్చు, మిమ్మల్ని మీరు సింగిల్గా చూస్తారు. ఏజ్ అనేది ఇక్కడ ఏది లేదు, ఎనర్జీ వైజ్గా మిమ్మల్ని మీరు ఇక్కడ సింగిల్గా చూస్తారు అని అంటే న్యూ ఆఫర్ అనేది లవ్లో రాబోతుంది, న్యూ బిగినింగ్ ఇన్ లవ్ అనేది రాబోతుంది. ఎవరో మీ లైఫ్లో ప్రపోజల్ తీసుకొని వస్తూ ఉన్నారు అన్నట్లయితే చూపిస్తుంది. ఓకే, కొంతమందికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, దీన్ని ఈ లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, హ్యాపీనెస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ని. బట్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే 4 ఆఫ్ కప్స్ కాబట్టి అంటే మీకు నచ్చట్లేదు, అంటే కొంచెం సార్ట్ ఆఫ్ కంప్లైంట్ అన్నట్లు చూపిస్తుంది. ఎలా అనంటే ఇది సరిపోదు, నాకు వద్దు అన్న దాంట్లో మీరు ఉన్నారు, డిసప్పాయింట్మెంట్లో అన్నట్లు చూపిస్తుంది. సో రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది మీ సైడ్ నుంచి. మీరు ఏంటి అని అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఇది లేదు, నేను అనుకున్నట్లుగా ఈ లవ్ అనేది లేదు అని చెప్పేసి అనిపించడం అనమాట. ఓకే, సో మీకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు మీకు నచ్చిన పర్సన్ నుంచో, అంటే లైక్ సమ్ సార్ట్ ఆఫ్ మైండ్లో ఉంటారు రైట్, అలాంటి వాళ్ళ నుంచో, లేకపోతే సమ్ వేరే ఎనర్జీస్ నుంచో ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో అలా కాకుండా డిఫరెంట్ పర్సన్ నుంచి డిఫరెంట్ వేలోనో జరిగే ఛాన్సెస్ ఉంది. సో దీనివల్ల మీ డిసప్పాయింట్మెంట్ తీసుకునేదానికి ఇష్టం లేకపోవడము, ఇది నాకు బినీత్గా ఉంది, నాకు నచ్చదు అని చెప్పేసి మీరు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. అయితే కొంతమందికి, ఇది అందరికీ కాదు, రిజెక్ట్ చేసిన తర్వాత మీలోనే కొంతమంది తర్వాత ఫ్యూచర్లో ఎలా అనంటే రిగ్రెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఇది మంచి ఆఫర్ ఉండింది, పర్సన్ మంచివారు, చాలా లవింగ్, మేబీ నేను ఒక సర్టన్ థింగ్స్, అంటే కొంతమందికి ఏజ్ అని చెప్పేసి, కొంతమందికి లైక్ స్టేటస్ అని చెప్పేసి చూసి రిజెక్ట్ చేయడం అలాంటిది అనమాట. సో అలాంటిది ఏదైనా జరిగితే కనుక కొంచెం ఫ్యూచర్లో మీరు దీనికి సంబంధించి రిగ్రెట్ అవ్వడం, లైక్ నేను రిజెక్ట్ చేయకుంటే బాగుండేమో అని చెప్పేసి అనమాట. ఓకే, సో ఇది అందరికీ కాదు, కొంతమంది నచ్చకపోవడము, రిజెక్ట్ చేసేది ఉంది, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ కొంతమందికి అయితే మీరు న్యూ లవ్ స్టార్ట్ అవుతుంది, మీకు న్యూ బిగినింగ్ ఇన్ లవ్ రాబోతుంది తొందరలో. ఓకే, సో ఏదో ఉంది మీకు మనసులో ఇక్కడ, ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, అంటే అది ఇంకా మనం పిన్ పాయింట్ చేసి చెప్పలేము, అది దేనికైనా సంబంధించి అయి ఉండొచ్చు. ఏదో తెలియని లైక్ ఇది నాకు సెట్ అవ్వట్లేదు అన్నట్లు అనమాట. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉంది, రిలేషన్స్ బాగుంది, అంత కావాల్సింది జరుగుతుంది, బట్ ఎక్కడో ఏదో తెలియని డిస్సాటిస్ఫాక్షన్ వల్ల మీరు ఆఫర్ తీసుకోకపోవడమో, లేకపోతే ఎవరిని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయకపోవడమో ఇలాంటిది ఉందన్నమాట. అంటే నచ్చట్లేదు మీకు, ఇది నా ఎనర్జీ కాదు అన్న దగ్గర ఉన్నారనమాట. ఓకే, సో చూద్దాము. Universe, please give reading for my collective. And yes, టారో కోర్సెస్కి సంబంధించి చాలామంది కన్ఫర్మ్ చేసేది ఉంది. ప్లీజ్ 7th అంతా మీరు కన్ఫర్మ్ చేసేసేయండి, ఎందుకంటే 8th నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 8th డే నేను మోస్ట్లీ యాక్సెప్ట్ చేసేది లేదు. ఎందుకనంటే 8th యాక్సెప్ట్ చేసేది లేదు, ఎందుకు అనంటే హడావుడి అయిపోతుంది. మనం ఆ రోజు క్లాసెస్ అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి కొన్ని ప్రాసెస్లు అంతా ఉంటుంది, కొన్ని థింగ్స్ మనము నేర్చుకోవాల్సిందంతా ఉంటుంది రైట్, హడావుడి అయిపోతుంది. సో కాబట్టి 7th అంతా టారో కోర్స్ తీసుకునే దానికి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే అప్పటికంతా కన్ఫర్మ్ చేయండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ సండే లేకపోతే మండే, ఈ సండే అన్న లేకపోతే మండే అన్న మెంబర్స్ కోసం, మన ఛానల్ మెంబర్స్ కోసం నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మెంబర్షిప్ తీసుకోవాలి అని అంటే మీరు మన ఛానల్ హోమ్ పేజ్కి వెళ్ళి అక్కడ జాయిన్ అని క్లిక్ చేస్తే మీకు నచ్చితే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో నేను మెంబర్షిప్ ఛానల్లో మెంబర్స్ కోసము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ అని వీక్లీ వన్స్ పోస్ట్ చేస్తాను. అండ్ మంత్లీ వన్స్ వచ్చేసి ఒక పర్సనల్ రీడింగ్ లైవ్ సెషన్ ఉంటుంది. ఓకే, అండ్ ఎస్, చాలామంది నాకు తెలుసు లైవ్ సెషన్ మిస్ అయిన వాళ్ళు మెసేజెస్ చేశారు. నేను సాటర్డే ఎల్లుండి కదా, సాటర్డే ఆర్ సండే టైం తీసుకొని మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను. నాకు హడావుడిగా చేయడం ఇష్టం ఉండదు, ప్రశాంతంగా టైం తీసుకొని చేయడం నచ్చుతుంది అనమాట. సో అందుకనే ఈ సండే ఆర్ సాటర్డే రోజున మీరు ఎవరైతే క్వశ్చన్స్ పంపారో మెంబర్స్ వాళ్ళు, ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు అని చెప్పేసి లేదు, నేను పంపుతాను, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి. ఓకే, సో ఎస్, 7 ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద టవర్. సో 7 ఆఫ్ పెంటికల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిస్టర్బెన్సెస్ మీ లైఫ్లో ఎండ్ అవుతుంది. ఓకే, ఏదో కన్ఫ్యూజన్స్, డౌట్స్, చాలా స్ట్రాంగ్గా మనీకి సంబంధించి కన్ఫ్యూజన్స్. ఇక్కడ టవర్ వచ్చేసి చాలా పాజిటివ్గా చూపిస్తుంది. ఇవాళ రీడింగ్ టవర్ వచ్చేసి అంటే ఎలా అని వచ్చానంటే
అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఫినాన్షియలీ రాబోతున్నాయి. ఏ విధంగా టర్న్ అవ్వచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మీ ఇన్స్టాగ్రామ్ మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ ఏదో పేజ్ అలాంటిది ఉంది, మంచి ఒక వీడియో వైరల్ అవ్వాలి ఇలా అనుకుంటూ ఉన్నారు అని అంటే అనుకుంటూ ఉన్నారు. సో ఎక్కడో మనసులో డౌట్ ఉంది, నేను చేస్తున్న వర్క్ అసలు పని చేస్తుందా, నేను కరెక్ట్ పాత్రలోనే ఉన్నానా లేదా అని చెప్పేసి అనిపిస్తూ ఉండడం. ఏదైనా అవ్వచ్చు ఫీల్డ్, జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఈ కన్ఫ్యూజన్స్, డౌట్స్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే సడన్లో టవర్ మూమెంట్ జరగడం. ఎలా అని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా బ్లో అప్ అయిపోవడం, తొందరగా చాలా స్ట్రాంగ్గా వ్యూస్ రావడము, వైరల్ అయిపోవడము, మీకు మంచి ఫాలోవర్స్ రావడము, ఇలా అనమాట. సో ఇది ఏ విధంగా అయినా సరే జరగవచ్చు. సో అబండెన్స్కి సంబంధించి కూడా సడన్ గుడ్ న్యూస్ వినడము ఇలాంటిది అనమాట. సో టవర్ మూమెంట్ వస్తుంది, బట్ ఇది వచ్చేసి చాలా మంచి టవర్ మూమెంట్. మీ కన్ఫ్యూజన్స్, మీ డౌట్స్, మనీకి సంబంధించి, మెటీరియలిస్టిక్ స్టెబిలిటీకి సంబంధించి ఇది లైక్ డౌట్ ఉంది రాదేమో అని చెప్పేసి ఇలా అనుకుంటున్నారంటే దానికి సంబంధించి డౌట్స్ బ్రేక్ అయిపోయి మంచి గ్రోత్ అనేది చూడబోతున్నారు. సడన్ సక్సెస్ కైండ్ ఆఫ్ థింగ్, అట్లీస్ట్ కొంచెం సేఫ్ వరకు అయినా సరే అది పీక్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ దీన్ని మేనిఫెస్ట్ చేయండి. ఓకే, చూద్దాము ఇంకా ఏ మెసేజ్ ఉంది మీకోసం యూనివర్స్ నుంచి. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, అంటే మీరు పెడుతున్న ఎఫర్ట్కి అసలు ఆ ఫలితం సరిగా చూపించట్లేదు. అంటే మీరు కష్టపడుతున్నారు కానీ గుర్తింపు లేదు అని అంటే మనీ సరిగ్గా లేదు. సో ఇంకా నేనేం చేయలేను అన్న డౌట్ అనమాట. సో మీకు అర్థం అవ్వట్లేదు, అందుకనే సడన్ బ్లో అప్, లైక్ ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అనేది జరగబోతుంది. ఓకే, వన్ మోర్. ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్. డెఫినెట్లీ నాకు తెలిసి నిన్న ట్రేడింగ్లో కూడా ఇదే వచ్చింది అనుకుంటాను, ఆల్మోస్ట్ చాలా వరకు సిమిలర్ మెసేజ్. బట్ ఎస్, 8 ఆఫ్ పెంటికల్స్తో మీ హార్డ్ వర్క్ పే ఆఫ్ అవ్వబోతుంది. మీరు మీ హార్డ్ వర్క్కి మంచి రిజల్ట్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో డిసప్పాయింట్ అయ్యారు, బాగా ఎమోషనల్లీ హర్ట్ అయ్యారు, నచ్చలేదు మీకు ఇది. సో ఇవన్నీ దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎండ్ అయిపోయి ఒక్కసారిగా మీ హార్డ్ వర్క్ అనేది పే ఆఫ్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. ఓకే, చాలా టైం తీసుకున్నారు, చాలా కష్టపడ్డారు, ఇంప్రూవ్ చేసుకున్నారు, స్కిల్స్ నేర్చుకున్నారు. అంటే ఇది ఏదో జస్ట్ నార్మల్ కాదు, ఒకదాని తర్వాత ఒకటి ఇంప్రూవ్మెంట్, ఇంకోటి అదని చెప్పేసి చేస్తుండడం. సో దీనికి సంబంధించి మీకు ఆ కష్టంకి ఫలితం వస్తుంది. అండ్ కొంతమందికి లక్కీ అని చెప్పొచ్చు. కొంతమంది లక్కీ ఎలా అని అంటే బయట కనిపించే వాళ్ళకి లక్కీ అనిపిస్తుంది. అఫ్కోర్స్ మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు. ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ అబండెన్స్ని రిసీవ్ చేసుకోబోతున్నారో ఇది డెఫినెట్లీ మీ జనరేషన్స్ కూడా, నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది. అంటే ఆ విధంగా రిసీవ్ చేసుకోబోతున్నారు. మంచి ఇన్కమ్ రావడము, లేకపోతే లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ సేవ్ చేసుకునే మనీ రావడము ఇలాంటిదన్నమాట. సో జరిగి మీరు హ్యాపీగా అవ్వబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. సో కొంతమందికి ఏంటి అని అంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కార్మిక్ లెసన్స్కి సంబంధించి చూపిస్తుంది. ఇది సాటర్న్ ఎనర్జీ, అంటే శనిదేవుని ఎనర్జీ. ఓకే, సో శని దేవుడు ఎలా అని అంటే మనకు హార్డ్ వర్క్ చేయండి, పేషెన్స్ లేకపోతే ఇయ్యడనమాట. ఏదున్నా సరే చాలా టఫ్ టైం ఇస్తాడు. సో ఆ తర్వాతే రిజల్ట్ అనేది ఉంటుంది. సో చాలామందికి ఇది ఇక్కడ ఇలాంటి ఎనర్జీ చూపిస్తుంది. చాలా కష్టపడ్డారు, ఎంతో ఇంప్రూవ్మెంట్ జరగాల్సి వచ్చింది. కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది అది. అంటే మీరు చాలా థింగ్స్ని వదిలేసుకోవడం, మీ లైఫ్లో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం, హార్డ్ వర్క్ చేసుకోవడం, నేర్చుకోవడము, పేషెంట్గా ఉండడము, బోల్డ్గా ఉండడము, ఫియర్స్ని అధిగమించడము, ఇలాంటి థింగ్స్ అన్నీ చేయడం అనమాట. సో అందుకే మీరు రిజల్ట్ అనేది తొందరలో రిసీవ్ చేసుకోబోతారు. అండ్ ఇది కూడా ఏంటి అంటే ఇంకా ఆల్మోస్ట్ నీకు ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. ఎలాంటి ఇంకా డౌట్స్, ఇంకా ఇంకేం రాదు, ఇంకా ఇలా ఉండడమే బెస్ట్ అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో సడన్లీ దీనికి సంబంధించి ఒక టవర్ మూమెంట్ ఎలా అంటే బ్లో అప్, లైక్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేది రావడం. అందుకనే సాటర్న్ ఫస్ట్ కష్టపెట్టిన డెఫినెట్లీ రిజల్ట్స్ ఎలా ఉంటుందనంటే లైఫ్ లాంగ్ పాజిటివ్గా ఉండే రిజల్ట్స్ అనమాట. ఎందుకంటే సాటర్న్ వచ్చి చేసిందంటే గ్రౌండింగ్ చేయడం ఫస్ట్. అంటే అహంకారంతో ఉండకూడదు, వచ్చినా సరే దాన్ని నిలబెట్టుకోగల శక్తి ఉండాలి అన్నందుకు ఫస్ట్ లెసన్స్ అనమాట. ఆ తర్వాత ఇవ్వడం అనమాట. సో అది చూపిస్తుంది ఇక్కడ కొంతమందికి. ఓకే, అండ్ ఎస్ 5 ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ. ఇక్కడ రీసెంట్లీ ఏదో కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకున్నారు కొంతమంది, కొంచెం ఎమోషనలీ హర్ట్ అయ్యారు. అంటే ఎలా అని అంటే కొంచెం డిస్టర్బ్ అయింది, మరీ ఎక్కువ కాదు, బాధ అయితే పడ్డారు. బట్ సూన్ మీకు ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించి కూడా ఏదైతే డిస్టర్బెన్స్ కాజ్ చేసిందో మీకు అది ఎండ్ అయిపోయి మీరు పాజిటివ్ హోప్ చూడబోతున్నారు.
మారబోతున్నారు అంటే ఇది కంప్లీట్లీ డెడ్ ఎండ్ కాదు, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో నేను హ్యాపీగా ఉండబోతున్నాను అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట. సో ఆ హ్యాపీనెస్, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కూడా రాబోతుంది అన్నట్లు మెసేజ్. ఓకే, సో చూద్దాం మరి మీకు ఏంజల్స్ నుంచి మెసేజ్ ఏంటి ఇవాళ రీడింగ్లో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సో ఏంజల్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి అని అంటే ఫర్గివ్నెస్, లెట్ గో. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎవరి మీదైనా మీకు కోపంగా ఉంది, ఎవరి మీదైనా లైక్ కొంచెం గ్రజ్ లాంటిది హోల్డ్ చేసి పెట్టుకున్నారు. అది ఎవరైనా అవ్వచ్చు, రిలేషన్, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, మీ పార్ట్నర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. గ్రజ్ హోల్డ్ చేసి పెట్టుకోవడము, కోపంగా ఉంది అని అంటే ఇప్పుడు అది లెట్ గో చేసేసి ఫర్గివ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ మీకు. ఎందుకంటే ఫర్గివ్నెస్ వల్ల మీరు లైట్గా ఫీల్ అవుతారు. లైట్గా ఫీల్ అయిన వెంటనే ఏంటంటే మీ మైండ్లో స్పేస్ వస్తుంది ఈజీగా మేనిఫెస్ట్ చేయడానికి. సో అందుకని ఫర్గివ్ చేయడం, అదే ఫర్గివ్నెస్ వచ్చేసి అవతల వాళ్ళ కోసం కాదు, మన కోసము, మనం లైట్ అవ్వడానికి. సో అందుకే మీకు ఏంజల్స్ నుంచి ఏంటంటే మీరు అబండెంట్ ప్లేస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. కాబట్టి ఫర్గివ్ చేసేసి లెట్ గో చేసేసి పీస్ఫుల్గా మీరు నెక్స్ట్ స్టేజ్కి ఎంటర్ అవ్వండి అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.